హాయ్ అండి. ఈరోజు నేను బనానా ఫ్లవర్ రెసిపీ షేర్ చేస్తున్నాను. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. ముందుగా మీరు హ్యాండ్స్‌కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. నేను బనానా ఫ్లవర్ తీసుకొని పైన ఉన్న ఒక్క లేయర్‌ని తీసుకుంటూ లోపల ఉన్న వైట్ చిన్న ఫ్లవర్స్‌ని తీసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకున్నాను. ఇలా వైట్ కలర్‌లోకి ఉంటే ఫ్రెష్‌గా ఉన్నట్టు ఫ్లవర్. తీసుకునే ముందు ఒక లేయర్ తీసి చెక్ చేసుకొని తీసుకోవాలి. బ్లాక్ కలర్‌లో ఉంటే అది ఫ్రెష్‌గా లేనట్టు. అన్ని లేయర్స్ ఒక్కొక్కటి తీసి అన్నీ ఇలాగే పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఈ ఫ్లవర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. చివరిగా దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇందులో ఒక కాడ ఉంటుంది. ఆ కాడ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా ఓపికగా తీసుకోవాలి. ఇవన్నీ చాలా టైం పడుతుంది. నాకైతే 1 అవర్ పైనే పట్టింది. ఫైనల్లీ నేనంతా క్లీన్ చేసుకున్నాను. అంతా సెపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కాడ యూజ్ చేయకూడదు. ఇది పారేయండి. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫ్లవర్‌ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. నాకు సిజర్‌తో అలవాటు కాబట్టి నేను సిజర్‌తో కట్ చేసుకుంటున్నాను. మీరు నైఫ్‌తో అయినా కట్ చేసుకోండి. మెయిన్ క్లీనింగ్‌కి చాలా టైం పడతది ఇది. అందుకే మంత్లీ ఒకసారైనా యూజ్ చేయండి ఈ రెసిపీస్‌ని. అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాను నేను. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో పసుపు, సాల్ట్, పల్చగా మజ్జిగ వేసుకొని ముందుగా కట్ చేసుకొని రెడీ పెట్టుకున్న బనానా ఫ్లవర్‌ని వేసుకోవాలి. ఇలా వేసి ఒక్క 5 ఆర్ 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉన్న వగురు, చేదు అంతా కొద్దిగా తగ్గుతుంది. 10 మినిట్స్ తర్వాత వాటర్‌లో వేసి మంచిగా 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్‌లో. నాకిప్పుడు అంతా క్లీన్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా నీట్‌గా అన్నీ క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని, బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఎలా కావాలంటే అలా కుక్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత నేను 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బాయిల్ చేసుకున్న బనానా ఫ్లవర్‌ని వేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ బాగా కలిపి ఒక 5 మినిట్స్ మగ్గనించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, సాల్ట్,
కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కోకోనట్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్టులో ఒకసారి లెమన్ జ్యూస్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ బనానా ఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. దీంతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. వడలు, పచ్చడి, ఫ్రై, వేపుడు, పులుసు అలా ఏమైనా చేసుకోవచ్చు. అవన్నీ నేను మళ్ళీ కావాలంటే ఇంకో వీడియోలో తీసి పెడతాను. ఈ కర్రీ కొద్దిగా ఒగురుగానే ఉంటుంది, కానీ రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా అందరికీ చాలా హెల్తీ ఫుడ్. కావాలంటే మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేసి చూడండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారైనా, లేదంటే మంత్లీ వన్స్ టైం అయినా యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.